అందరికీ నమస్కారం. వెల్కమ్ టు జీవన చినుకు. చిన్న కథ పెద్ద అర్థం. నాన్న త్యాగం అందరినీ కన్నీరు పెట్టించే కథ. ఇక కథలోకి వస్తే, రామయ్య ఒక పేద రైతు. అతనికి ప్రపంచమంతా తన కొడుకు కార్తీక్ చుట్టూనే తిరుగుతూ ఉంటుంది. తనలా కొడుకు కష్టపడకూడదని రేయింబవళ్ళు కాయ కష్టం చేసి కార్తీక్ని పట్నంలో గొప్ప ఇంజనీరింగ్ కాలేజీలో చేర్పించాడు రామయ్య. కార్తీక్ పట్నంలో చదువుతున్నాడు. మెల్లగా పట్నం గాలి కార్తీక్కి సోకింది. చుట్టూ ఉన్న స్నేహితుల ఆడంబరాలు చూసి తన పేదరికాన్ని తలుచుకొని లోపల కుమిలిపోయేవాడు. ఒకరోజు కాలేజ్ ఫీజు కట్టడానికి ఊరు నుండి రామయ్య తెచ్చిన కొన్ని పప్పులు, బెల్లం ఇవ్వడానికి రామయ్య పట్నం వచ్చాడు. రామయ్య వేసుకున్న చిరిగిన చొక్కా, అరిగిపోయిన చెప్పులు చూసి కార్తీక్ స్నేహితులు నవ్వారు. ఎవరు రాయ్యనా అని ఒక స్నేహితుడు అడగగానే అప్పుడు కార్తీక్ సిగ్గుపడి, ఆయన మా ఊరి పనివాడు, మా నాన్న పంపితే వచ్చాడు అని అబద్ధం చెప్పాడు. ఆ మాటలు రామయ్య చెవిన పడ్డాయి. ఆ తండ్రి గుండె ముక్కలయ్యింది. కానీ పైకి మాత్రం నవ్వి తెచ్చిన వస్తువులు, డబ్బు చేతిలో పెట్టి బస్సు ఎక్కి ఊరికి వెళ్ళిపోయాడు. కొన్ని నెలల తర్వాత కార్తీక్ ప్రాజెక్టు కోసం 50,000 రూపాయల ల్యాప్టాప్ అవసరం వచ్చింది. ఫోన్ చేసి రామయ్యను అడిగాడు. రామయ్య ఒక్క క్షణం కూడా ఆలోచించలేదు. తనకున్న ఏకైక జీవనాధారమైన పాడి ఆవును, భార్య మెడలో ఉన్న చిన్న బంగారు చైనును అమ్మేసి కొడుకుకు డబ్బులు పంపించాడు. ఆ డబ్బుతో కార్తీక్ ల్యాప్టాప్ కొని సంతోషంగా స్నేహితులో తిరుగుతున్నాడు. కానీ ఊర్లో రామయ్యకు తీవ్రమైన జ్వరం వచ్చింది. సరి అయిన తిండి, మందులు లేక పరిస్థితి విషమించింది. విషయం తెలిసి కార్తీక్ హుటాహుటిన ఊరికి పరిగెత్తుకుంటూ వచ్చాడు. మంచం మీద ప్రాణాపాయ స్థితిలో ఉన్న నాన్నను చూసి కార్తీక్ చలించిపోయాడు. అప్పుడు వాళ్ళ అమ్మ ఏడుస్తూ ఒక పాత డైరీని కార్తీక్ చేతిలో పెట్టింది. అందులో రామయ్య ఇలా రాసుకున్నాడు: నా కొడుకు నా చిరిగిన బట్టలు చూసి తన స్నేహితుల ముందు సిగ్గుపడ్డాడు. వాడికి ఆ పరిస్థితి రాకూడదు. వాడు నాలా పేదవాడిలా మిగిలిపోకూడదు. నా ప్రాణం పోయినా సరే నా బిడ్డ తలదించుకునే పరిస్థితి రానివ్వను అని రాసుకున్నాడు. ఆ మాటలు చదివిన కార్తీక్ గుండె పగిలింది. కన్నీళ్లు ఆపుకోలేక నాన్న పాదాలపై పడి బోరున ఏడ్చాడు. నన్ను క్షమించు నాన్న. నీ చొరిగిన చొక్కా వెనుక ఉన్న నీ చెమట, నీ త్యాగం నాకు అర్థం కాలేదు. నువ్వు కొన్న ల్యాప్టాప్ కంటే ఈ చిరిగిన చొక్కానే నాకు ఈ ప్రపంచంలో అసలైన ఆస్తి అని కన్నీరు మున్నీరయ్యాడు. ఈ స్టోరీలో నీతి ఏంటంటే, తల్లిదండ్రుల బట్టలు, వారి రూపం చూసి వారిని ఎప్పుడూ తక్కువ అంచనా వేయకూడదు. వారు తమ కడుపు మార్చుకొని మనకి అన్నం పెడతారు. వారు తమ కోరికలను చంపుకొని మన కలలను నిజం చేస్తారు. ప్రపంచంలో తల్లిదండ్రుల త్యాగానికి మించిన సంపద మరొకటి లేదు. ఈ కథ కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేసి కామెంట్ చేయండి. ఇలాంటి స్టోరీస్ కోసం జీవన చినుకు ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.